బీజేపీలో త్వరలో భారీ మార్పుల సైరన్ మోగనుందా? కేంద్ర మంత్రివర్గం విస్తరణకు రంగం సిద్ధమైందా? దీంతో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, పార్టీ జాతీయ కార్యవర్గ పదవుల్లో తెలంగాణ నేతలకు పెద్దపీట వేయబోతున్నారా? దీంతో నేతల జాతకం మారబోతుందా? ఎంపీల్లో ఎవరికి ప్రమోషన్, ఎవరికి డిమోషన్? తెలంగాణ నేతల పదవుల విషయంలో మోదీ, షా వేసిన స్కెచ్ ఏంటి? వారిద్దరూ వేసిన ప్లాన్తో కొత్త నేతలకి పదవులు దక్కుతాయా? ఇంతకీ బీజేపీలో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్. తెలంగాణలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఏం జరుగుతోంది? తెలంగాణకు మంత్రి పదవులు పెరుగుతాయా, ఉన్న పదవులు ఊడుతాయా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. బీజేపీ హైకమాండ్ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. బీజేపీ పరిస్థితి ఇప్పటివరకు ఒక లెక్క, ఇక నుండి మరో లెక్క అనేలా మోదీ, అమిత్ షా స్కెచ్లు వేస్తున్నారట. దీంతో కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులు జరిగితే తెలంగాణ నుంచి కొత్త ముఖాలకు ఛాన్స్ ఇస్తారా, లేక ప్రస్తుతం ఉన్నవారినే కొనసాగిస్తారా, ఉన్నవారికి అదనంగా మరొకరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారా అనే చర్చ కూడా జరుగుతోంది. అంతేకాదు పార్టీ జాతీయ కార్యవర్గంలో ఎవరికి కీలక పదవులొస్తాయి, ఎవరికి షాక్ తగలబోతోంది, ఎంపీల్లో ఎవరిని పైమెట్లెక్కిస్తారు, ఎవరిని సైలెంట్గా కిందకి దించుతారు, ఎవరికి ఢిల్లీ పెద్దల ఆశీర్వాదం ఉంది, ఎవరిపై అధిష్టానం అసంతృప్తిగా ఉంది అన్న చర్చ బీజేపీ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. తెలంగాణలో కమలం వికసించాలంటే, రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చేయాలంటే పార్టీ నాయకులకు పెద్దపీట వేయాలని డిసైడ్ అయిందట హైకమాండ్. లేదంటే తెలంగాణ ప్రజలు మనల్ని లైట్ తీసుకునే అవకాశం లేకపోలేదన్న ఆలోచన సైతం వాళ్ల మదిలో ఉందట. అందుకే కాషాయ పార్టీలో పెద్ద ఎత్తున పదవుల పండగ జరగనుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈసారి తెలంగాణ నేతలకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఆశావహులైన ఎంపీలు ఒక్కొక్కరుగా హస్తిన బాట పడుతున్నారు. అధిష్టానం పెద్దల దృష్టిలో పడి ఎలాగైనా మంత్రి పీఠాన్ని దక్కించుకోవాలని తెగ ట్రై చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రస్తుతం తెలంగాణ నుండి మంత్రిగా కిషన్ రెడ్డి, హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కొనసాగుతున్నారు. అయితే మార్పులు, చేర్పులు చేస్తే వాళ్లను తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తారా, లేక ఉన్నవాళ్లకు శాఖలు మార్చి ఇంకో కొత్త వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకుంటారా అనే చర్చ కూడా జరుగుతోంది. ఇక తెలంగాణ నుండి మాకు మంత్రి పదవి కావాలంటూ అరడజన్కు పైగానే ఆశావహులు కనిపిస్తున్నారు. అందులో ముందు వరుసలో కొందరు నేతలున్నారు. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. సామాజిక సమీకరణాల్ని చూసుకుంటే డీకే అరుణ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత. అయితే ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం నుండి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఒకవేళ మహిళా కోటాలో అవకాశం ఇవ్వాలి అనుకుంటే జాతీయ ఉపాధ్యక్షురాలుగా కొనసాగుతున్న ఎంపీ డీకే అరుణకు మంత్రిగా అవకాశం దక్కచ్చు. ప్రస్తుతం తెలంగాణలో బీసీల అంశం చర్చనీయాంశంగా ఉంది. బీసీ సామాజిక వర్గం నుండి మంత్రిని చెయ్యాలి అనుకుంటే సీనియర్ నాయకులు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్కి అవకాశం ఇవ్వచ్చు అనే చర్చ జరుగుతోంది. బీజేపీలో ఫైర్ బ్రాండ్గా చెప్పుకునే నేత ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా రెండోసారి పట్టు నిలుపుకున్నారు. బీసీ సామాజిక వర్గం తరపున కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు సాగిస్తున్నారు. కానీ ఆయన, బండి సంజయ్ ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు. దీంతో అరవింద్కి అవకాశం దక్కుతుందా, బండిని కొనసాగిస్తారా అనే సస్పెన్స్ నెలకొంది. మరో నేత మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు. కానీ అధిష్టానం ఎప్పుడూ అగ్రకులాల వారికే ప్రాధాన్యత ఇస్తుంది అన్న నైరాశ్యంలో మరికొందరున్నారు. దీంతో ఉత్తర తెలంగాణలో బీజేపీకి పట్టుంది. బలహీన వర్గాలకు అవకాశం కల్పించాలని గోండు వర్గానికి చెందిన ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ సైతం మంత్రివర్గంలోకి తీసుకోవాలని కోరుతున్నారట.
ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణను కేంద్ర మంత్రి అని సంబోధించడం ఇంట్రెస్టింగ్గా మారింది. ఆయన కేంద్ర కేబినెట్లో ఉన్నారు కాబట్టి పైనుంచేమైనా సమాచారం ఉందా, లేక కావాలనే అన్నారా? పైన తథాస్తు దేవతలుంటారని అంటారు. కావున పైనుంచి హింట్ లేనిదే ఆయన ఈ కమెంట్ చేయరన్న చర్చ జరుగుతోంది. అయితే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో అరుణకు చోటు దక్కనుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి నోటి వెంట కేంద్ర మంత్రి డీకే అరుణ అనే మాట రావడం ఆ ప్రచారానికి మరింత అచ్చం పోసింది. మొత్తానికి కాషాయ పార్టీలో ఎప్పుడు ఏం జరిగేది ఎవ్వరూ ఊహించలేరు. మంత్రివర్గ విస్తరణపై గంపెడ ఆశలు పెట్టుకున్న నేతల్లో ఎవరికి మంత్రివర్గంలో చోటు దక్కుతుంది? తెలంగాణ కోటలో కొత్తగా కేంద్ర మంత్రి పీఠాన్ని అధిరోహించే ఆ నేత ఎవరు అనేది అనే టెన్షన్ మొదలైంది. చూడాలి మరి అధిష్టానం ఎవరికి అవకాశం కల్పిస్తుంది అనేది.